నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో ప్రభుత్వం మారిన నాటి నుంచి రాష్ట్ర రాజకీయం ప్రాజెక్టుల చుట్టే తిరుగుతోంది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లో కుంగుబాటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. నిపుణుల కమిటీ సూచనలతో మరమ్మతులు చేపట్టిన ప్రభుత్వం వీలైనంత త్వరగా పనుల పూర్తి చేయాలనుకుంటోంది. మేడిగడ్డ పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని చెప్పారే కానీ ఎప్పటి వరకు పూర్తవుతుందో స్పష్టం చేయలేదు. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. అనుకున్న సమయంలో మేడిగడ్డ మరమ్మతులు పూర్తి కాకపోతే అన్నదాతకు ఈసారి గోస తప్పదు. మరి ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తోంది? ఇదే అంశాన్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఈ అంశంపై చర్చించేందుకు మనతో పాటు మా తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వీరారెడ్డి గారు, వారితో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు, ఇద్దరు కూడా మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు ఊరపల్లి శ్రవణ్ గారు కూడా మన డిబేట్లో జాయిన్ అయ్యారు. మొదట మనం వీరారెడ్డి గారి దగ్గర వెళ్దాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మా తెలంగాణ పార్టీ అధ్యక్షులు వీరారెడ్డి గారు, నమస్తే అండి. రైట్, దాదాపుగా ఈ ప్రభుత్వం ఏర్పాటై 5 నెలలు అయిపోయిన తర్వాత ఇంకా మేడిగడ్డ అంశం అనేది పచ్చిగానే ఉంది. మరమ్మతులు చేయకపోవడం వల్ల రైతాంగం నష్టపోతుంది అన్న విమర్శలు బీఆర్ఎస్ చేస్తూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం మాత్రం పనుల మరమ్మతులు వేగం పెంచలేదు అనే ఒక విమర్శ ఉంది. వాస్తవేనంటారా సార్? అసలు నీళ్ళు రైతులకు అందిందనేది లేదండి. అన్ని అబద్ధాలు. టీఆర్ఎస్ ఎంత అబద్ధాలంటే స్టార్టింగే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడమే అబద్ధాలతో స్టార్ట్ చేసింది. నీళ్ళు లేకుండా ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా నీళ్ళు ఉన్నాయని సీఎంఏ చెప్పిండు. తర్వాత ఈ కుంగుబాటు అనేది మొన్న ఎలక్షన్ కంటే ముందు జరిగింది. అవును, ఈ శాండ్ మీద కాంక్రీట్ వేసి దాని మీద కట్టిండు బ్యారేజ్. అది నిలబడతలేదు. ఆల్రెడీ 3 అయినాయి, ఇంకా 2-3 అయినాయి. ఇప్పటికీ చెప్తలేరు గవర్నమెంట్ బయటికి. రిపేర్ ఎట్లయితుందండి? బీఆర్ఎస్ ఏదో వాళ్ళు తప్పిదానికి వాళ్ళు ఆగుతూ ఉన్నారు. పర్రెలు వాస్తే అందులో సిమెంట్ వేసి మూసేస్తే అది రిపేర్ అవుతుందా? అవును, అది కిందికి వెళ్ళి ఆ వాటర్ ఆల్రెడీ సీపేజ్ అయ్యి శాండ్ అంతా వెళ్ళిపోయింది, స్లాబ్లో వెళ్ళిపోయినాయి కిందికి వెళ్ళి. అట్లాంటిది ఇప్పుడు వరదలు వస్తే మొత్తానికి కొట్టుకుపోతాయి. ఎన్ని గేట్లు పోతాయో ఎవరికి తెలియదు. ఈ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఏదో రిపేర్ అంటున్నారు. అవును, అసలు అవుతుంది ఎట్లా? అది చేస్తారు ఎట్లా? 3 తీసేయాలి, 3 కట్టాలని ఎవడో చెప్పిండ్రు. ఇప్పుడు ఏమంటారు, నీళ్ళు నిలిపొద్దు అంటున్నారు. అసలు నీళ్ళు అన్నదాతకి ఎప్పుడు ఇచ్చిండ్రని, నీళ్ళు నిలిపినాక కూడా ఇస్తామన్న అబద్ధాలు ఎందుకు? ఇంకా ఈ గవర్నమెంట్ కూడా ఏంది, టైం అయిపోతే ఆ నీళ్ళు వస్తాయి, కొట్టుకుపోతే అప్పుడు చూద్దాంలే అన్నట్టు టైంపాస్ చేసి ఆ కాంట్రాక్టరే చేస్తుండు అని అబద్ధాలు ఆడుతున్నారు. అసలు ఆ కాంట్రాక్టర్కు ఆ టైం పీరియడ్ దాటిపోయింది. అది రాసింది వీళ్ళే, టీఆర్ఎస్ వాళ్ళే రాసి దాన్ని పాడు చేసిండ్రు. ఇప్పుడు వాడైనా ఏదో టెంపరీ తూతు మంత్రం చేసి ఈ వర్షాలు వస్తాయి, ఇక అదే ఆగదు. విపరీతంగా వర్షాలు వస్తాయి, వరదలు. ఇట్లాంటివి అవన్నీ 3 బ్యారేజ్లలో కొట్టుకుపోతుంది, క్వశ్చనే లేదు. అది ఓకే, శాండ్ మీద వేసిందండి. శాండ్ రిపేర్ ఎట్లయితుంది? నువ్వు బిల్డింగ్ కడుతుంటే నువ్వు ఫౌండేషన్ సరిగ్గా వేయకపోతే నీకు ఏడని నీళ్ళు పడుతుంది. అవును. సో దాన్ని ఈ ప్రభుత్వం 5 నెలలు టైం పాస్ చేయాలి, కానీ వాళ్ళకు కూడా అర్థమవుతలేదు ఎట్లా చేయాలని. సో ఏదో రకంగా వానలు వస్తే కొట్టుకుపోతే అప్పుడు మాదేంది వాళ్ళు చేసిన అనేది తప్పించుకోనికి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికీ ఆ మోటార్ల గురించి ఈ ప్రభుత్వం మాట్లాడతలేదు. అసలు సిట్ వేసి ఆ కేసీఆర్ లోపటేస్తే కానీ ఇవన్నీ బయట పడతాయండి. ఓకే, అసలు అవి ఆలోచనే చేస్తలేదు ఈ ప్రభుత్వం. రైట్ రైట్ ఓకే, మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు. లింగం యాదవ్, నమస్తే. నమస్తే. రైట్, లింగం యాదవ్ గారు, ఏంటి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ కాళేశ్వరం విషయంలో రాజకీయాలు చేస్తుంది, టీఆర్ఎస్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప డ్యామేజ్ జరిగిపోయింది. సరే, ఎవరు చేశారు, ఎవరి వల్ల జరిగింది, డిజైన్ లోపమా లేకపోతే గత ప్రభుత్వ లోపమా అన్న విషయాన్ని పక్కన పెడితే మరమ్మతులు చేయాల్సిన మరమ్మతులను సకాలంలో చేస్తే ఇంత ప్రాబ్లం ఉండకపోయేది. రైతులకు సకాలంలో నీళ్ళు అందితే పంటలు పండేటివి. కేవలం బీఆర్ఎస్ను బదనాం చేసే ప్రక్రియ తప్ప రైతును ఆదుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అని చెప్పి బీఆర్ఎస్ పదే విమర్శలు చేస్తూ ఉంది. ఎందుకు మరి మీరు 5 నెలల్లో ఎందుకు చేయలేకపోతున్నారు ఈ పనులు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా మీకు కో ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి.
ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము కాంగ్రెస్ ఆనాడు మా ఎలక్షన్ మేనిఫెస్టోలో అభ్యస్తంలో పెట్టిన విధంగా యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మా కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేము ఏం చెప్పామండి, మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెఫినెట్ కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్తాం. ఎందుకంటే ఇవాళ కాళేశ్వరం పేరు మీద కేసీఆర్ 10 సంవత్సరాలుగా చేసినటువంటి అవినీతి ఎంత ఉంది. ఇవాళ మేము చెప్పడం కాదు, కాగే రిపోర్ట్ ఇచ్చింది కదండి. ఇవాళ కాంగ్రెస్ జేబు సంస్థ కాదు, ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు. దానికి ఒక ప్లానింగ్ లేదు, డిజైన్ లేదు. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. కనీసం అక్కడ సాయిల్ టెస్ట్ కూడా సరిగా జరగలేదండి. ఇవాళ మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ఏందండి అంటే నేనంటే ఎంత 80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్ మరి దీనికి ఎక్కడైనా సమాధానం చెప్పిండని. ఇవాళ మీరు చూడు, మన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇవాళ అంత ముందు అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఎక్కడ పోయినా కూడా ఇవాళ నేను ఒక నల్గొండ జిల్లా మా దగ్గరకు వచ్చి కూడా కాళేశ్వరం మొదటి నీళ్లు మీకే వస్తాయని సూర్యాపేట చెప్తాడు, చెప్తాడు, అక్కడ వరంగల్ పోయి చెప్తాడు. అంటే మీద ఎక్కడొచ్చినా కూడా అంటే కాళేశ్వరం పేరు మీద కేసీఆర్ చేసినటువంటి లక్షల కోట్ల అవినీతి ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. దాని మీద ఎంక్వైరీ చేస్తామన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మేము ఇవాళ జస్టిస్ ఘోష్ ఆధ్వర్యంలో ఇవాళ కాళేశ్వరం కమిటీ కూడా చేసినాము. ఇవాళ మేము చెప్పేది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఎవరి మీద కూడా ఈ వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం కానీ కక్షాంత చర్యలు కానీ ఉండదు. ఏదైనా కూడా ఇవాళ చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే జరుగుతుంది. ఇవాళ దీనికి కారణమైనటువంటి వ్యక్తులు వాళ్ళు కేసీఆరా లేకపోతే కేటీఆరా ఇంకెవరైనా కూడా డెఫినెట్ కూడా మీరు తొందరలో ఉన్న రిపోర్ట్ వస్తుంది, దాని ప్రకారమే చర్యలు ఉంటుంది. ఇంకొకటి రైతుల గురించి అండి, ఇవాళ కొత్తగా ఇవాళ కేసీఆర్కు లేదా బీఆర్ఎస్కు బీజేపీ నాయకులకు వాళ్ళు ఇవాళ రైతులు గుర్తొచ్చారండి. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో మీరు గతంలో చూడు, మీరు సీనియర్ జర్నలిస్టు, ఇవాళ ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రైతులకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఉందండి, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి చరిత్ర ఉంది, రైతులు పంట నష్టపోతే పంట నష్టానికి కూడా మద్దతు ధర ఇచ్చిన ఆ రోజు పంట నష్టం కూడా ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ వీళ్ళు వచ్చి కొత్తగా అండి రైతులకు బేడీ లేచింది ఎవరండి? ఖమ్మం రైతులకు. ఇదే దేశవ్యాప్తంగా రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు పోరాడుతుంటే బీజేపీ తెచ్చినటువంటి నల్ల చట్టాలు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ నాయకులు కాదండి పార్లమెంట్ లో బిల్లు. వీళ్ళు ఇవాళ కొత్తగా రైతుల గురించి మాట్లాడతారా అండి? ఇవాళ మేము ఏమంటున్నాం అంటే డెఫినెట్ కూడా ఇవాళ ఆనాడు మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని ఇవాళ రీడిజైన్ పేరుతో కొత్త ప్రాజెక్ట్ నువ్వు ఎంతసేపు డబ్బుల కకృతి పడి కమిషన్ల కోసమే నువ్వు ప్రాజెక్ట్ డిజైన్ చేసినావు కదప్ప. మరి ఎందుకు అసెంబ్లీ ఎలక్షన్లు కానీ మన పార్లమెంట్ ఎలక్షన్లు కానీ కేసీఆర్ అని కేటీఆర్ కానీ 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ మరి ఎందుకు చెప్పలేదండి కాళేశ్వరం నా మానస పుత్రిక అని చెప్పిండు. మరి ఎక్కడ పోయింది ఇప్పుడు మానస పుత్రిక? ఇవాళ ఎందుకు ఈ కుంగుబాట్లు ఎట్లా వస్తున్నాయండి? ఇవాళ ఒక ప్రాజెక్ట్ కడుతుంటే ఇవాళ మేము ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ మీరు చూడండి, మీరు కూడా నల్లగొండ నాగర్ సాగర్కి వెళ్దాం, ఇప్పటి వరకు ఎంత చెక్కు చెదరకుంది. అట్లా నేను ప్రాజెక్ట్ చెప్పాలనుకుంటే ఒక తెలంగాణలో ఎన్ని కట్టిన మేము కట్టిన ప్రాజెక్టులు ఇవాళ ఎస్ఆర్ఎస్పీ కానీ ఇప్పటికి కూడా ఇంకా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మరి ఈయన కడుతుంటేనే 80,000 పుస్తకాలు చదివిన మేధావి మరి ఎట్లా కూలిపోయిందని మరి దీనికి సమాధానం ఎక్కడని చెప్పాలా? ఇవాళ మేమేమంటున్నాం అంటే ఈ ప్రభుత్వం ఏదైనా కూడా ఏదో వేగ్గా నిర్ణయాలు తీసుకోదు, ఆవేశంగా నిర్ణయాలు తీసుకోదు. ఇవాళ ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసినాం, ఇవాళ కమిటీ రిపోర్ట్ ప్రకారమే ఏదైనా తీసుకుంటాం అంతే తప్ప ఇప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా కొంతమంది మరమ్మతులు ఎందుకు చేయలేదంట. అంటే ఇప్పుడు మేము చేయడం కాదండి, ఫస్ట్ ఎక్స్పర్ట్ కమిటీ వల్ల నన్ను గతంలో కేసీఆర్ ఎవరి కమిటీ రిపోర్ట్ లా లేకుండానే సొంతగా నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇవాళ ఈ కుంగుబాట్లు వస్తున్నాయి కదా, ఈ పిల్లలు కుంగుతున్నాయి. అందుకే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే డెఫినెట్ కూడా ఇవాళ కమిటీ ఉంది, టెక్నికల్ కమిటీ ఉంది, ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. ఆ కమిటీ ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు ఏం చెప్తారు దాని ప్రకారమే నిర్ణయాలు ఉంటుంది. రైతుల గురించి కొత్తగా వీళ్ళు చెప్పవలసిన అవసరం లేదండి. ఇవాళ రైతుల గురించి ఆలోచించే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిరంతరం రైతులు మీరు మన చూడండి. గతంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. గతంలో పంట కల్లాలలో ఎన్ని రోజులు ఉండేదండి మార్కెట్లో? 2 నెలల పైగా ఉండేది. పంట తడిసిపోయినా కూడా వాళ్ళు గతంలో కొనలేదు. తరువు పేరు మీద ఎంత దుర్మార్గంగా వివరించింది. ఇవాళ ఈ ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొన్నది. ఇవాళ ఎక్కడ కూడా తరువు పేరు మీద ధాన్య సేకరణ జరగలే. అదే విధంగా గతంలో 3 నెలలు పడేది రైతుల అకౌంట్లో డబ్బులు. ఇవాళ మేము 2 రోజులలోనే ఇవాళ రైతుల మార్కెట్లో అమ్ముకున్న 2 రోజుల అకౌంట్లు వస్తున్నాం. అంటే మేము ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ రైతుల గురించి మళ్ళీ వీళ్ళు ఏదో కొత్తగా చెప్పాలి డ్రై ఇవ్వాలి. అందుకే వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా ఇవాళ నమ్మే పరిస్థితులు లేరు. మేము అన్నట్టు 6 గ్యారంటీలలో మా ప్రధానమైనటువంటి రైతుది. అందుకే రైతులకు కూడా మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఒకటి ఏంటంటే ఇవాళ రుణమాఫీ జరగలేదు, అది కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండడం వల్ల. ఎందుకంటే మేము వచ్చిన 100 రోజుల తర్వాత ఇవాళ 2.5 నెలల పైగా మోడల్ కోడ్ కండక్ట్ అమల్లో ఉంది. అది నిన్ననే లిఫ్ట్ అయింది. సో దాని తర్వాత డెఫినెట్ కూడా అది కూడా ఆగస్టు లోపు చేస్తా ఉన్నాం. ఇవాళ రైతు భరోసా కింద అందరికి ఇచ్చేసాం రైతులందరూ కూడా. ఇవాళ మా ప్రధాన ఈ యొక్క తెలంగాణ ప్రజాప్రభుత్వం యొక్క ప్రధాన సంక్షేమం రైతుల అభివృద్ధి సంక్షేమం. వాళ్ళని ఏ విధంగా ఇవాళ
దేశంలోనే ఒక మంచి రైతులుగా తీర్చిదిద్దాలి, ఆదాయం ఎక్కువ వచ్చేటట్టు తీర్చిదిద్దాలి. అందుకే ఇవాళ మీరు చేయనటువంటి పనులు కూడా ఇవాళ గతంలో మీరు ఫైన్ రైస్ కు కేసీఆర్ అన్నాడు దుబ్బాక ఎలక్షన్ లో 150 రూపాయలు ఎక్కువ ఇస్తాను ఫైన్ రైస్ కు, ఇవాళ మేము 500 రూపాయలు ఇస్తున్నాం. ఇట్లాంటి మంచి పనులు చేసినప్పుడు మీరు ఒక వెల్కమ్ చేయండి, మీకు ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. అంతే తప్ప ఉట్టిగా ఇవాళ రైతులకి ఇవాళ గుర్తు 10 ఏళ్ళుగా మరి రైతులు ఎక్కడ పోయిరండి, ఏనాడన్నా రైతులను పట్టించుకోరా వీళ్ళు? ఇంత దుర్మార్గంగా వివరించి గత ప్రభుత్వం. ఇవాళ నేను ఏమంటున్నంటే మీ ప్రభుత్వం మీలాంటి సలహాలు సూచనలు ఇవ్వండి, ఈ ప్రభుత్వం తీసుకోవడానికి ముఖ్యమంత్రి చెప్పారు, నేను కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు, రేవంత్ రెడ్డి గారు మీరు రండి సలహాలు సూచనలు ఇవ్వండి. ఇవాళ తెలంగాణలో గతంలో మీరు ఇంకో చిన్న ఉదాహరణ, గత 10 సంవత్సరాలుగా దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి నేను చెప్పడం కాదు, అకార్డింగ్ టు నేషనల్ ఎన్సీఆర్బి రికార్డు ప్రకారం. ఇవాళ మరి ఆ తెలంగాణలో ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వంలో చూడండి, మీరు దుర్మార్గులు, మీరు చేయడం వల్లనే దేశంలో రైతులు ఆత్మహత్యలు. ఆనాడు తెలంగాణ కొట్లాడుకుంది ఎందుకంటే నీళ్లు నియామకాలు. ఇవాళ నీళ్ళ పేరు మీద జరిగే మీరు చేసిన దుర్మార్గాలు ఎంతో. మీరు ఒక నల్గొండ జిల్లాగా చెప్తున్నా, మా కృష్ణా వాటర్ అండి, సాగర్ మా దగ్గర ఉంటుంది. మాకు ఇవాళ మీరు చూడు కృష్ణా వాటర్ కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 55 ఎబో ఉంటుంది. మరి నువ్వు ఎట్లా ఒప్పుకున్నావండి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే? నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటి. కనీసం మా మూసీ నదండి 10 ఏళ్ళుగా అధికారంలో ఉండి మా మూసీ నది చిన్న రెనోవేషన్ చేయలే. ఇవాళ ఎస్ఎల్బిసి 10 ఏళ్ళుగా అధికారంలో ఒక తట్టడి మత్తి తీయాలండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 30 కిలోమీటర్ల సొరంగం తవ్వినావు, నువ్వు కనీసం 10 ఏళ్ళు కూడా 1 కిలోమీటర్ తవ్వలే. అంటే నువ్వు చేసినప్పుడు రైతులకు ఏం మేలు చేసినా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ గమనించారు. అందుకే నేను అసెంబ్లీ ఎలక్షన్ లో ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మీరు చూసిన కనీసం డిపాజిట్ రాలే. అంటే ఇవన్నీ ఈ డ్రామాలు మర్చిపోయి మీరు ఇప్పటికైనా నిజమైన తెలంగాణ ప్రజా జీవితంలోకి వచ్చి తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారో దాని లెక్క ఉంటే తప్ప మీరు ఇట్లాంటి డ్రామాలు వేస్తే మాత్రం ఎవరు కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. రైట్. మనతో పాటు దొంతుల లక్ష్మీనారాయణ గారు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అండ్ రిటైర్డ్ ఇంజనీర్, కాళేశ్వరం ప్రాజెక్టును మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ డిజైన్కి సంబంధించి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ గత ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. ఇప్పుడు అంతిమంగా అక్కడ కుంగిపోవడం వల్ల కొంత నష్టం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తాము. దీనికి సంబంధించి మనతో పాటు రిటైర్డ్ ఇంజనీర్ దొంతుల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్తే వినబడుతుందా అండి? ఓకే సార్, క్లియర్గా ఉంది సార్ మీ వాయిస్. ఏంటి సార్ ఇప్పుడు ఈ కాళేశ్వరం కుంగుబాటు తర్వాత ఈ 5 నెలల పాటు మరమ్మతులు చేపట్టలేదు, సరే కమిటీలు అన్నారు, జ్యుడిషియల్ కమిషన్ అన్నారు, టెక్నికల్ కమిటీ అన్నారు, ఏదేదో కమిటీల పేర్లు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ వాటి మరమ్మతుల మీద దృష్టి సారించలేదు అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంతమంది నిపుణులతో కలిసి సైట్ను విజిట్ చేశారు. ఏంటి సార్ ఇప్పుడు మరమ్మతులు అంటే 1-2 రోజుల్లో అయిపోయే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలోనే కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి ప్రాజెక్ట్కి సంబంధించి. ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీకు ప్యానల్ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజిట్ చేయడం జరుగుతుంది. సరే, విజిట్ చేయొచ్చు మినిస్టర్ గా. అక్కడ ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అందరు తెలిసిన విషయమే, మేడిగడ్డ అంటే కాళేశ్వరంలో గుండెకాయ లాంటి మేడిగడ్డ ప్రాజెక్టు అక్టోబర్ 21 నాడు అది కుంగిపోవడం జరిగింది. తర్వాత నవంబర్ 1 నాడు దానిపైన ఉన్న అన్నారం కూడా లీకేజీలు ఏర్పడ్డాయి, బొంగలు ఏర్పడ్డాయి. ఆ విషయం చాలా సార్లు మనం డిస్కస్ చేసినాం. అవును. అక్కడ ఏంటంటే బ్లాక్ 7 లో ఉన్న 16 నుంచి 18 అంటే ఒక 3-4 పిల్లర్స్ పొంగిపోయడం జరిగింది. ఆ బ్లాక్ మొత్తం 7 రీప్లేస్ చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు. అయితే ఇప్పుడు తాత్కాలికంగా పనులు అనేది చేపట్టడం జరుగుతుంది. ఇది తాత్కాలికంగా ఈ సంవత్సరము కొంత కాపర్ డ్యామ్ లాంటి వేసేసి, గ్యాబ్రేజ్ డ్యామ్, కాపర్ డ్యామ్ లాంటి వేసేసి అక్కడ తాత్కాలిక పనులే చేస్తుంది ఇప్పుడు అక్కడ. ఎందుకంటే పర్మనెంట్ రీప్లేస్మెంట్ వర్క్ ఇప్పుడు చేయరాదు. ఎందుకంటే చేయాలంటే ఆ కుంగిపోయిన బ్లాక్స్ ను, అంటే 7వ బ్లాక్ ను మొత్తము 10 గేట్లు ఉంటాయి 7వ బ్లాక్ లో. ఆ బ్లాక్ చాలా హెవీ కాంక్రీట్, అవికి డైమండ్ కట్ ద్వారా కట్ చేసి తొందరగా టోటల్ గా రీప్లేస్ చేయాలి. అది ఇప్పుడు వాళ్ళు తాత్కాలిక రిపేర్లే అని ప్రజలు చెప్పాలి. తాత్కాలిక రిపేర్లు ఏం చేస్తున్నాం అనేది చెప్పాలి. ఈ వర్షాకాలం మనము అక్కడ నుండి నీళ్లను వాడుకునే విధంగా తాత్కాలిక రిపేర్స్ అనేది చేయడం జరుగుతుంది. దానిలో ప్రధానంగా చేసేది ఏంటంటే ఆ గేట్స్ జామ్ అయిన గేట్స్ ను వాళ్ళు లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయినా మొన్న లిఫ్ట్ చేస్తే అది చాలా పెద్ద సౌండ్ వచ్చింది, అది కూడా మనకు వార్తలలో వచ్చేసింది. తర్వాత బొంగలు కూడా టోటల్ ఒక క్యావిటీ, పెద్ద గ్యాప్ ఏర్పడ్డది, అక్కడ పెద్ద బొంగలు ఏర్పడ్డది ఆ గేట్ లెక్కేటప్పుడు. ఇవన్నీ జరుగుతున్నాయి. దాన్ని శాండ్ బ్యాగ్ ద్వారా, కొన్ని వేల శాండ్ బ్యాగ్ ద్వారా వాళ్ళు బొంగను నింపుతుంది అనేది కూడా మనం చూసినాం పేపర్లో. ఏదైనా ఎప్పటికైనా ఇది తాత్కాలిక రిపేర్స్ ఇప్పుడు వీళ్ళు చేసేది. ఈ తాత్కాలిక రిపేర్స్ ఏ మేరకు మనము ఈ వర్షాకాలం నీళ్లను అక్కడి నుంచి పంపు చేయగలుగుతాము, అంటే ఆ మేడిగడ్డ పంప్ హౌస్, కండపల్లి పంప్ హౌస్ కు నీళ్లు అందించగలుగుతాం అనేది ఇక్కడ చర్చనీయాంశం. ఎందుకంటే కొంత నీళ్లు లిఫ్ట్ చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తాత్కాలిక పనులే జరుగుతున్నాయి అక్కడ. అంటే తాత్కాలిక పనుల గురించి ఇప్పుడు మినిస్టర్ గారు విజిట్ చేయడానికి పోయిండ్రు.
ఇక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద సమగ్రంగా విచారణ చేయవలసిన అవసరం ఉంది. కానీ పీసీ ఘోష్ కమిషన్ ఏం వేశారు, ఆయన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆయన పరిధి ఓన్లీ మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ ఎందుకు కుంగిపోయినాయి వాటి మీద వరకే 3 బ్యారేజ్ వరకే పరిధి నిర్ణయించారు. కానీ కాళేశ్వరం టోటల్ ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది. దీని మీద ఒకటి ఏంటంటే నేను కూడా సుప్రీంకోర్టులో కేసు వేసిన, తర్వాత హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. కాళేశ్వరం రీడిజైన్ క్వశ్చన్ చేసినాం మేము, కేసు వేసినాం 2018 నుంచి కూడా కొట్లాడుతున్నాం నేను. మళ్ళా స్థాయి పెంచొద్దని అది ఒక 1.5 TMC నుంచి 50 TMC చేసినారు. దాన్ని కనీసం 5-10 TMC అయితే సరిపోతాయి, ఒక 10 ఇళ్లను కాపాడవచ్చు అనే ఉద్దేశంలో మేము కేసు కూడా వేసి కొట్టడం జరుగుతుంది. అయితే కాళేశ్వరం సమగ్రంగా విచారణ చేయవలసిన అవసరం ఉంది, దోషులు శిక్షించవలసిన అవసరం ఉంది. కేవలం ఆ 3 బ్యారేజ్ల మీదనే ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ వేస్తుంటే కమిషన్ నడుస్తుంది. అందులో భాగంగా నేను కూడా రిపోర్ట్ ఇచ్చిన, నాతో పాటు ఒక 54 మంది కూడా రిపోర్ట్ ఇచ్చారు. మరి వాళ్ళు రిపోర్టు ఏం పరిష్కారం చేస్తారని తెలియదు. మేము కూడా సమగ్రంగా టోటల్ గా కాళేశ్వరం ప్రాజెక్టు మీద మేము సమగ్రంగా విచారణ అడిగినాము. అసలు కొట్లాడుతుంది కూడా అంతే. ఎందుకు సమగ్రంగా విచారణ అంటే మన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు దాదాపు 1,00,000 కోట్లు వృధా చేయడం, ప్రజాధనాన్ని వృధా చేయడం లేదు కాళేశ్వరం పేరు మీద. ఎందుకంటే 1,00,000 కోట్ల ప్రజాధనం అనేది మామూలు విషయం కాదు. ఆ 1,00,000 కోట్ల ప్రజాధనం కూడా స్టేట్ బడ్జెట్ కాదు. అక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సల్టింగ్ చేసేసి అప్పులు తీసుకొచ్చేసి దాని మీద వెచ్చించిన దాని మీద వృధా ప్రయోజనం అయిపోయింది 1,00,000 కోట్లు. ఎందుకు 1,00,000 కోట్లు వృధా చేయడం జరిగిందంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇది తెలంగాణ రాకముందే ప్రాణాయిత చేవేళ్ల పేరు మీద అది 2008లో స్టార్ట్ చేసారు. దాదాపు తెలంగాణ వచ్చే వరకు దాదాపు 30% పని కంప్లీట్ అయింది. 11,000 కోట్ల వరకు కంప్లీట్ అయింది గణాంకాల ప్రకారం. అయితే ఇంకా మిగిలినది ఏముంది, కేవలం 28 నుంచి 30,000 కోట్లు మ్యాక్సిమం పని మిగిలింది. తెలంగాణ వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ గా కంప్లీట్ చేస్తే ఒక 30,000 కోట్లు అవసరం ఉండే. అప్పుడు మనకు సేద్యం ఎంత వస్తుండే, 16,40,000 సేద్యం వస్తుంది. 30,000 కొని యాజ్ ఇట్ ఈజ్ గా ఏం రీడిజైన్ చేయక కంప్లీట్ చేస్తాయి. కానీ కేసీఆర్ అనవసరంగా రీడిజైన్ చేసి దాన్ని సైడ్ షిఫ్ట్ చేసిండు. తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు సైడ్ మార్చడం జరిగింది. అంటే ఎగువ నుంచి దిగువకు మార్చిండు. అనేక సార్లు కూడా మనం చర్చించుకోవడం జరిగింది. తల మీద నుంచి నీళ్ళను తల మీద తీసుకురావాల్సి ఉండే, తల మీద నుంచి నీళ్లను తుమ్మిడేటి నుంచి మేడిగడ్డ తీసి కాళ్ళ కింద తీసుకొచ్చేసి మళ్ళీ కాళ్ళ కింద నుంచి మళ్ళీ తల మీదకి ఎల్లంపల్లికే కామన్ పాయింట్ రిజర్వ్ వరకు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ చర్చించుకున్నాం కూడా. అయితే టోటల్ గా కాళేశ్వరం ప్రాజెక్టే లోపభూయిష్టంగా తయారైంది. ఎందుకంటే లోపభూయిష్టం తయారైందంటే రీడిజైనే లోపభూయిష్టం. రీడిజైన్ ఎవరు ఆదేశాల మీద చేసిండ్రు, కేసీఆర్ ఆదేశాల మీద అధికారులు చేసిండ్రు. ప్రజాధనం 1,00,000 కోట్లు వృధా అయింది. వీళ్ళు సాధించిన రీడిజైన్ చేసి సాధించిన ఆయకట్టు ఎక్కువ ఆయకట్టు ఏమిటో కేవలం 2 లక్షలు కూడా కాదు, 1,85,000. ఇది 18,25,000. యాజ్ పాత ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినట్టుంటే 16,40,000. అంటే నికరంగా 2 లక్షల లోపలనే సాగు అధికము. పోనీ డ్రింకింగ్ వాటర్ ఏమైనా ఎక్కువ ఉందా, సిటీకి ఇచ్చే వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా పాత ప్రణాళికనే ఉంది. వాళ్ళు మనకు 50 TMC ఉంది, 40 TMC డ్రింకింగ్ వాటర్, 16 TMC ఇండస్ట్రీస్కి ఇస్తుంది. అందులో కూడా మార్పు ఏం లేదు. కాబట్టి దీన్ని అనవసరంగా రీడిజైన్ చేసిండు, అక్కడ సైడ్ షిఫ్ట్ చేసిండు. ఇప్పుడు వేస్ట్ ప్లేస్ లో అది నిర్మాణం చేయడం జరిగింది, అది వేస్ట్ అయిపోయింది. ఇవన్నీ అంశాలు చాలా ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంలో. మరి ఇక దర్యాప్తు అనేది ఒక 3 బ్యారేజీలకే పరిమితం చేసిండు. సరే, ఇప్పుడు రిపేరు కొత్త తాత్కాలిక రిపేర్లే ఇప్పుడు చేస్తున్నది, పర్మనెంట్ రిపేర్లు కావు. పర్మనెంట్ రిపేర్లు చేయాలంటే మొత్తం ఆ బ్లాక్ 7వ బ్లాక్ ను టోటల్ కటింగ్ చేసి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి గేట్స్ ను. అది ఇప్పుడు సాధ్యం కాదు, ఒక 1 ఇయర్ వరకు 2 ఇయర్స్ వరకు సాధ్యం కాదు అది చేయాలంటే. తాత్కాలిక రిపేర్లు చేస్తూ చేయాలి కదా. కొంత రైతులకు ఈ సంవత్సరం అన్నా కనీసం నీళ్లు అందించవలసిన అవసరం ఉంది. లేకుంటే ప్రధానమైన సోర్సే మేడిగడ్డ నుంటే అన్నారం సుందిల్లా అది ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకొస్తేనే మన కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడ కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా తాత్కాలిక రిపేర్స్ చేసి కొంత అక్కడ ఆ గేట్స్ దగ్గర ఉన్న గేట్లను లిఫ్ట్ చేయడానికి తాత్కాలికంగా పనిచేయడం, అంటే నీళ్ళు పోవడానికి ఫ్లడ్ సీజన్ వస్తే నీళ్ళు పోవడానికి గేట్లు లిఫ్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కొంత షీట్ ఫైల్స్ వేస్తారు, దానికి ఏవైనా కుంగిన గేట్ల దగ్గర కూడా నీళ్లు అక్కడికి వెళ్ళి సేఫ్ అవ్వడానికి అక్కడ ఫర్దర్ ఏం కాకుండా కూడా కొంత రక్షణ పనులు చేస్తున్నారు మాత్రం, అంతే సేఫ్టీ వర్క్ చేస్తున్నారు. కానీ పూర్తి పునరుద్ధరణ కాదు. ఇది ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పాలి, ఏం చేస్తున్నాం అనేది చెప్పాలి. కాళేశ్వరం మీద రిపేర్స్ ఏం పనులు చేస్తున్నాం చెప్పాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ సలహా ఏమి ఇచ్చింది, తర్వాత దీని మీద కాగ్ రిపోర్ట్ కూడా ఉంది, అనేక రిపోర్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఏంటంటే పీసీ ఘోష్ కమిషనేషన్, సుప్రీంకోర్టు మాజీ రిటైర్డ్ జడ్జి ద్వారా కూడా కమిషనేషన్
కమిషన్ పరిధిని కూడా పెంచవలసిన అవసరం ఉంది. టోటల్ కాళేశ్వరం మీద రీడిజైన్ మీదనే తప్పు, రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా మనం కమిషన్ లో అంశం తీసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ అది లేదు ఇప్పుడు. కాబట్టి కొన్ని సమగ్రంగా విచారణ చేసి దోషులు ఎవరు రీడిజైన్ కారకులు ఎవరు, అధికారుల, తర్వాత డిజైన్ లోపం ఉంది. ఒకటి ఏంటంటే ఇసుక మీద కట్టడం జరిగింది, మేడిగడ్డ, అన్నారం, సుందిల, బేరం. ఇసుక ఫౌండేషన్ మీద కట్టినప్పుడు అనేక జాగ్రత్తలతో పాటించవలసిన అవసరం ఉండే. జాగ్రత్తలు పాటించకుండా ప్రాపర్ డిజైన్ ప్రకారం నిర్మాణం చేయకుండా, ఇసుక మీద పాటించవలసిన ప్రమాణాలు పాటించకుండా హడావుడి నిర్మాణం చేసిండ్రు. కేసీఆర్ యొక్క ఆదేశాలతో హడావుడి అంటే ఉదాహరణకు ఒకటే రోజు 16,225 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోసారు ఒకటే రోజు, డిసెంబర్ 16 నాడు 2016 నాడు. అంటే అంత హడావుడిగా కాంక్రీట్ పోయడం చేయడం, ఇది అనేక తప్పుదాలు జరిగినాయి. ఇందులో ప్రమాణాల ప్రకారం చేయలేదు, నాణ్యత లోపం ఉంది, డిజైన్ లోపం ఉంది. మళ్ళీ ఇవి స్టేట్ డిజైన్స్, అంటే స్టేట్ లో ఉన్న వింగ్ డిజైన్ అప్రూవల్ ఇచ్చిన స్టేట్ డిజైన్స్, స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ డిజైన్స్ సిడి అనేది ఉంటుంది. స్టేట్ సెంట్రల్ నుంచి అప్రూవల్ తీసుకోలేదు డిజైన్ కూడా. చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పటికంటే ఇవన్నిటిని ప్రజలు తెలపాలి. దోషులను ఎవరైతే ఇంత ప్రజాధనాన్ని 1,00,000 కోట్లు వృధా చేసిన దాన్ని ఖచ్చితంగా బాధ్యత చేయాల్సిన అవసరం ఉంది, ఏ రాజకీయ నాయకులు కానీ అధికారులు కాదు. రైట్ ఓకే. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు ఊరపల్లి శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. రైట్ శ్రవణ్ గారు, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలికే విధంగానే వ్యవహరిస్తున్నారు తప్ప వీలైనంత తొందరగా తాత్కాలికంగానైనా ఈ మేడిగడ్డ వద్ద కానీ సుందిల వద్ద కానీ జరిగిన డ్యామేజ్ను మరమ్మతులు చేసే రకంగా అధికారులు వ్యవహరించట్లేదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించట్లేదు అనేది ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ నుంచి చేస్తూ ఉంది. ఏంటి సార్ మీ వర్షన్? ముందుగా అందరికీ నమస్తే సార్. యాక్చువల్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మీకు గుర్తుందో లేదో. ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని నడిపియాలంటే ఒక మేస్త్రి లాగా ఉంటే సరిపోతుంది, అన్ని తెవాల్సిన అవసరం లేదు. మేస్త్రి అనేటోడు ఒక సెంటరింగ్ వాడిని మిగతా వాళ్ళని ఎట్లా హైర్ చేసుకుని పని చేస్తాడో అదే విధంగా నడపచ్చు దేన్నైనా సరే అని ముఖ్యమంత్రి గారు సాక్షాత్తుగా చెప్పినటువంటి సందర్భం మనం చూసాం. నేను ఒకటే సింపుల్ అడుగుతున్నా సార్, ఇప్పుడు కాళేశ్వరం పైన వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుండి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసారు. వచ్చిన డే 1 నుంచి కూడా కాళేశ్వరం అవినీతిని మాట్లాడుతున్నారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు, పదే అసెంబ్లీలో ఇదే చర్చ పెట్టారు. మళ్ళీ అంతకుముందు ప్రతిపక్షాలను తీసుకెళ్తామని చెప్పి ఒక ట్రిప్ పెట్టారు, తర్వాత వీళ్ళు పోతా ఉన్నారు. ఇన్నిసార్లు పోయిన తర్వాత వాళ్ళు అసలు చేస్తుంది ఏంటి అనేది ఫస్ట్ మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు విధానపరంగా కాళేశ్వరం డిజైనే తప్పుంది, కాళేశ్వరంలో పూర్తిగా అవినీతి జరిగింది అనుకున్నప్పుడు ఫస్ట్ స్టేట్ ఎవరైనా కూడా కామన్ సెన్స్ తో ఫస్ట్ మనం ఆలోచన చేస్తే అసలు ఒక తప్పు జరిగిన తర్వాత దీన్ని ఎట్లా సరిదిద్దాలి, దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పదే కేసీఆర్ చచ్చిపోయిన పాము తిట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి లాభం ఏదీ లేదు. కాంగ్రెస్ ఇప్పుడు ఆల్రెడీ చచ్చిపోయిన పార్టీ, దాని ఇంకా మళ్ళీ లేచే పరిస్థితి కూడా లేదు. ఆల్రెడీ తప్పు చేసి కాళేశ్వరంలో తప్పు చేసిరనేది ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది పూర్తిగా. కానీ దాన్ని ఎట్లా కరెక్ట్ చేద్దాం? కరెక్ట్ చేయాలంటే ఇప్పుడు సార్ మాట్లాడారు లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, లేదా అసలు అఖిల పక్ష భేటీ అనేది ఒకటి ఏదన్నా కనీసం ఒకటి ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా కల్పించి అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది, దీనివల్ల మనకి ఈ నష్టాలు జరుగుతున్నాయి, దీన్ని బాగు చేయాలంటే కావాల్సిన చర్యలు ఏం తీసుకోవాల్సి వస్తుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు ఇది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళకి ఏమన్నా స్పెషల్ పవర్స్ ఏమన్నా ఉంటాయా? వాళ్ళు ఇక్కడ ఈ మిస్టేక్ జరిగింది, ఇక్కడ ఇది వీక్ ఉంది, దీంట్లో ఇవి చేయాలి, వాళ్ళు పరిశీలన చేసిన తర్వాత ఎక్కడెక్కడ కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలో వాటిని ప్రతిపాదన చేస్తారు. సేమ్ థింగ్ కెన్ ఆల్సో బి డన్ బై, అంటే వాళ్ళు కాకుండా ప్రతిపక్షాలతో కూడా సేమ్ చర్చించి వాళ్ళు ఏం సూచనలు ఇచ్చారో అవి వాళ్ళ ముందు పెట్టి చర్చించి, బేసికల్ అఖిలపక్ష భేటీలో చర్చించి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా తీసుకొని ఒక కార్యాచరణ రూపొందించుకుంటే ప్రొడక్టివ్ వర్క్ ఉంటుంది దాంట్లో. దానివల్ల మనకి ఏమన్నా ఉపయోగం ఉంటుంది. పదే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అక్కడ గుర్తపడ్డది, ఇక్కడ గుర్తపడిపోయింది, ఆ గేట్ పాడైంది, ఇది పాడైపోయింది అని చెప్పడం వల్ల ఎవరికి ఉపయోగం వస్తుంది అనేది ఈ తెలంగాణ ప్రజలకి పూర్తిగా అర్థం కావట్లేదు అసలు. ఫస్ట్ థింగ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డు నాట్, ఇప్పుడు మీరు నేను అర్థం చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం బ్రెయిన్ పెట్టి కొద్దిగా ఆలోచన చేస్తే ఇట్ ఈస్ నాట్ ఎ రాకెట్ సైన్స్. పీపుల్ కెన్ అండర్స్టాండ్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఎట్లా ఫ్లో అవుతుంది, గ్రావిటీ ఎట్లుంది, ఎట్లా చేయాల్సింది,
తల ఎక్కడుంది, తోక ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తే కరెక్ట్ ఉండేది, ఇవి బేసిక్ ఫండమెంటల్స్ అర్థమవుతాయి. కానీ వాట్ నీడ్స్ టు బి డన్, అసలు కరెక్టివ్ మెజర్స్ ఏం చేయాలనేది ఎక్కడైనా మాట్లాడారు సార్ ఈ రోజు వరకైనా? ఎంతసేపు మేము ప్రతిసారి విజిట్ చేస్తున్నాం, ఇదిగో తప్పు ఉంది, విజిట్ చేస్తున్నాం, ఇదిగో తప్పు ఉంది, విజిట్ చేస్తున్నాం, ఇదిగో తప్పు ఉంది, లేదంటే ఇక మీరిద్దరు ఒకటి మళ్ళా మీరిద్దరు ఒకటి అని చెప్పడం తప్ప కరెక్ట్ ప్రొడక్టివ్ గా ఎక్కడ ఆలోచన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఇది మనం ఒకసారి చిత్తశుద్ధిగా మనం క్వశ్చన్ చేసుకుందాం. నాట్ జస్ట్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్ ఆర్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ సెక్టర్. నిజాయితీగా ఆలోచన చేసుకుంటే ఇది ఎక్కడైనా జరిగిందా? జరగలేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు జరిగిన తప్పు జరిగింది, దాన్ని తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. దానికి తగిన గుణపాఠము ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీకి నేర్పించారు. టీఆర్ఎస్ పార్టీ మూల్యం కూడా చెల్లించింది, అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన ఇంకా దాని గురించి మాట్లాడడం పక్కన పెట్టండి. ఇంకా ఎలక్షన్స్ ఇప్పట్లో ఏమీ లేవు కూడా మాట్లాడడానికి కూడా. కాబట్టి మనం ఫోకస్ చేయాల్సింది కరెక్టివ్ మెజర్స్ పైన. కరెక్టివ్ మెజర్స్ చేయాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీకి పిలిచి దాని ఎక్స్పర్ట్స్ ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని ఏం చేస్తే మనకు ఉన్నటువంటి సార్ చెప్పిన డిఫరెంట్ రిపోర్ట్స్ ని టేబుల్ మీద పెట్టుకొని అయితే ఆ రిపోర్ట్స్ లో వచ్చిన ఇన్పుట్స్ పైన చర్చ చేసి ఏ స్టెప్స్ మనం తీసుకుందాం, స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 3 ఏంటి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇవి తీసుకుంటే ప్రొడక్టివ్ వర్క్ ఇది ఎక్కడ జరగట్లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఫస్ట్ ప్రొడక్టివ్ గా తిట్టడం మానుకొని ఫస్ట్ తిట్టే రోజులు అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు జరిగిన తప్పుని సరిదిద్దాల్సిన సమయము. ఇప్పుడు సరిదిద్దాలి అంటే ఫస్ట్ టేబుల్ పైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అసలు డేటా అనేది కరెక్ట్ గా పబ్లిక్ డొమైన్ లో పెట్టి అసలు అక్కడ ఉన్నటువంటి కమిటీ ముందు పెట్టి పూర్తి స్థాయిలో చర్చ చేసి దానికి కావాల్సిన బట్టి ఏం మెజర్స్ తీసుకుంటుందో అక్కడ ఒక నిర్ణయం తీసుకొని దానికి ఒక కాల పరిమితి నిర్ణయించుకొని ఆ టైం బాక్స్ వర్కింగ్ అంటారు, వర్కింగ్ స్టైల్ బేసికలీ కార్పొరేట్ లేదా అజైల్ మోడ్ అంటారు బేసికలీ. అట్లా దాన్ని ఒక ప్రొడక్టివ్ వేలో తీసుకెళ్తే ఏమన్నా ఉపయోగం ఉంటుంది తప్ప ప్రతిసారి తిట్టుకోవడం వల్ల ఇప్పుడు మనకి ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు వచ్చేటువంటి లాభం మాత్రం ఏమీ లేదు. రైట్ ఒక నిమిషం వీరారెడ్డి గారు. సార్ ఇప్పుడు గత ప్రభుత్వం కన్సల్ట్ చేయకుండా ఏకపక్షంగా ప్రాజెక్ట్ నిర్మించింది, నష్టం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం కూడా మరమ్మతులకు సంబంధించి అఖిలపక్ష సమావేశము లేకపోతే అసెంబ్లీలో సుదీర్ఘంగా కులంకుశంగా చర్చ జరిపి చేయకుండా ఏకపక్షంగా చేయడం వల్ల అవే తప్పిదాలు రిపీట్ అవుతాయి అనేది బీజేపీ ఆరోపిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయండి. యాక్చువల్లీ అక్కడ వాటర్ లేదు, ఎప్పుడు పంపు కాలేదు. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎవ్రీడే మీడియాకు ఇంత పంపు చేసింది అనేది రికార్డు ఇస్తుంది. అవును, ఆ రికార్డు ఉంది, ఈ గవర్నమెంట్కి తెలుసు ఆ రికార్డు ఉంది ఎంత పంపు చేసిందని. ఇవాళటి వరకు ఒక్క చుక్క నీళ్ళు రైతులకు అందలేదండి. ఓకే, ఇంకా కూడా ఆశ పెట్టి ఏం చేస్తుండ్రు, ఇది రిపేర్ చేస్తే అవుతుందని ఆశ పెడుతున్నారు ప్రజలకి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు వర్షాలు వస్తాయి, నీళ్ళు వస్తాయండి, పంప్ చేయడానికి నీ పంపులు ఏమైనాయి అంటే పంపులు పనిచేయి, నువ్వు చేసే నీళ్ళు నిలిపొద్దని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేసింది. మళ్ళీ ఎందుకు రిపేర్లు అన్ని లక్ష కోట్లు మళ్ళా దండగా పెడుతున్నారు కదా. ప్రజలను తప్పుదో పట్టించుడు ఆశ పెట్టాడే కదా. దాని మీద అసలు నీళ్ళే రావు అనేది మొదటి నుంచి 2020లో నేను స్టార్ట్ చేసిన అండి. ఈ నీళ్లు లేనిది ఈయన కట్టిండు, వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతాయి. బ్యారేజ్లో 9 TMCలే ఉంటాయి, అందులో మహారాష్ట్రకి ఇవ్వాలి, ఈయన తీసుకోవాలి. అట్లా నీళ్ళే ఉండవు. లేనిది ఎంతో పెద్ద ప్రాజెక్ట్ కట్టి ఎలక్ట్రిక్ దానికి దీనికి లక్షల కోట్లు ప్రజల సొమ్ము ఖరాబ్ చేసి డెవలప్మెంట్ అంతా పాటు చేసిండు. స్కూళ్ళు కాలేజీలు ఏది లేకుండా ప్రజలకు ఏ సాయం అందకుండా మొత్తం అప్పుల పాలు చేసి ఇవాళ వీళ్ళు అప్పులు కట్టుకుంటూ కూర్చుంటారు. వీళ్ళు రాగానే ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంది, ప్రాజెక్ట్ ఏం ఐడియాతో కట్టిండ్రు. ఐడియా అసలు స్టార్టింగ్ ఐడియానే తప్పు చేసిన వాడు వాడిని పట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఇన్ని పెట్టి జ్యుడిషియరీ పెట్టి అవి పనిస్తాయా అండి? సిట్టేసి లోపటేసి ఏమేమి ఉన్నాయో ఎవడోడు కట్టిండు వాళ్ళందరిని అరెస్ట్ చేస్తే అందరు చెప్తారు. వీళ్ళు మీటింగ్లు పెడుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు, మాకేం తెలియదు, సీఎం చెప్తే చేసినాం. అరే ఎన్ని రోజులు పబ్లిక్ని ఇది చేస్తున్నారు, మీరు తప్పుదో పట్టిస్తారు. చేసిన వాడిని లోపటేస్తే ప్రజలు అట్లీస్ట్ కరెక్ట్ చేస్తున్నారు అన్నట్టు. ఏమంటారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా అసలు నీళ్ళే లేవు, లిఫ్ట్ చేయడం జరగలేదండి. గత ప్రభుత్వం చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే నీళ్లు ఇవ్వకపోతే 1 కోటి ఎకరాలకు నీళ్ళెట్లా బారినాయి, 1 కోటి టన్నుల వరి ఎట్లా ఉత్పత్తి అయింది అనేది గత ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. ఇష్టం వచ్చినంత వర్షాలు పడ్డాయండి, కుండపోతే వర్షాలు పడి అసలు నీకు పంపింగ్ అవసరం లేదు, డైరెక్ట్ వర్షాలకే పండిన పంట అది.
దాన్ని నా కాళేశ్వరము నాది అని ఆయన చెప్పుకున్నాడు. ఓకే. వీళ్ళు వచ్చినాక వీళ్ళు ఏమంటారు, దాన్ని ఖండించాలి కదా. అదేమనకుండా మేము ఆ ధాన్యం కొన్నాం ఈ ధాన్యం కొన్నాం అంటే ఎందుకు మీరు ఏమన్నా సప్లై చేస్తే కొన్నారా? దేవుడు ఇచ్చిండు, వర్షాలు పడ్డాయి, పంట పండింది, ఇలా కొంటున్నారు, రైతుల లాభం అయింది. కానీ మీరు వాళ్ళు చేసింది ఏం లేదు. రాజకీయ నాయకులు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఏటీఎం అంటారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఆపాలి కదా. ఈయన సంఖ్యలు వేసుకొని ఈయన పైసలు మధ్యలో మెగా కృష్ణారెడ్డి లాభ పొందిండు. వీళ్ళు ఏం లాభ పొందినేమో కానీ ఆయన కుబేరుడు అయిపోయిండు. ఏషియాలో ఏదో పెద్ద అన్నట్టు, ఇండియాలో పెద్ద అన్నట్టు అయిపోయిండు. అది ఎక్కడ సొమ్ము అంటే అది కాళేశ్వరం సొమ్ము. ఎవరు పంచిపెట్టిండ్రు? బీజేపీ పంచిపెట్టింది, కేసీఆర్ పంచి. వీళ్ళు ఏం చేసింది, కాంగ్రెస్ వాళ్ళు ఖర్చు కూర్చున్నారు. అంటే ఏమో తింటేనే కదా ఖర్చు కూర్చుంటారు, వీళ్ళు అదే చేసిండ్రు. సో అన్ని రాజకీయ పార్టీలు దీనికి బాధితులే. రైట్ రైట్ లింగం గారు, ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ నాయకులు మాట్లాడేది వీళ్ళని తొందరగా చేయాలి, అట్లా చేయకుండా తాత్సారం జరుగుతుంది, ఏకపక్షం గత ప్రభుత్వం వ్యవహరించిన తీరులోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది, అంతిమంగా ఈ తెలంగాణ సమాజానికి లబ్ధి జరగాలి, తెలంగాణ ప్రజల ప్రజాధనం కాబట్టి మీరు ఎందుకు ఒపీనియన్ తీసుకోవట్లేదు? ఇవాళ ముందు బీజేపీ మిత్రుడు మాట్లాడుతున్నాడు, ముందు ఆయన గతంలో ఇవాళ గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి విధానాలకు ఆ పరిపాలనకు తేడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇవాళ అసెంబ్లీలో ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏం చెప్పిండండి, మేము కాళేశ్వరంకి వెళ్తున్నాం, మీరు రమ్మంటే మరి ఎందుకు రాలేదండి వీళ్ళు? ఇవాళ మీరు ఎందుకు ఇవాళ అఖిలపక్షం గురించి మాట్లాడుతుండు? ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా, 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రధానుండు నరేంద్ర మోడీ ఎన్నడైనా అఖిలపక్షాలు ఏ విషయం మీద అయినా అఖిలపక్షాన్ని పిలిచి మాట్లాడిండాన్ని? ఇవాళ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెస్తే మరి ఎన్నడన్నా ఆ రోజు అందరూ డిమాండ్ చేస్తే అఖిలపక్షం ఎందుకు చేయలేదండి? ఇవాళ కేసీఆర్ గతంలో ఏమన్నా అఖిలపక్షం గురించి మాట్లాడిందని అయినా కూడా ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు పిలిచింది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు రండి, అందరం కలిసి అక్కడ ఏం జరిగిందో తెలంగాణ ప్రజలకు వివరించవలసినటువంటి అవసరం బాధ్యత ఈ ప్రజాప్రభుత్వం మీద ఉంది, మీరు కూడా ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్ష పార్టీలుగా ఫ్లోర్ లీడర్ గా రండి అని ఆహ్వానిస్తే మరి ఎందుకు రాలేదండి? ఇవాళ మీరు రాకంటే మీరిద్దరు ఒకటే కదా, మరి 10 ఏళ్లుగా నువ్వు అవినీతి జరుగుతుంటే మరి నువ్వు ఎందుకు మాట్లాడండి? ఇవాళ ఒక్క కేసీఆర్ అవినీతి ఇది ఒక్కటే కాదండి, ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవాళ కాళేశ్వరం అవినీతి కూడా ఇవాళ పెద్దలు చెప్పినట్టు ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగినటువంటి మెగా కృష్ణారెడ్డి ఎలక్ట్రల్ బాండ్ పేరు మీద ఉన్నది ఎవరిదండి? ఇవాళ ఆ ఎలక్ట్రల్ బాండ్ మీద లాభం వచ్చింది ఎవరికండి? ఇవాళ లాభం చేకూర్చింది బీజేపీకి, బీఆర్ఎస్ కు. మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం, అదే ఇవాళ నిజమైంది. ఇవాళ లక్షల కోట్లంతా కూడా కాళేశ్వరం అవినీతి జరిగింది, ఆ డబ్బంతా బీజేపీకి బీఆర్ఎస్ పంచి పెడుతుండు అని చెప్పి ఇవాళ అదే ప్రూవ్ అయింది కదా ఎలక్ట్రల్ బాండ్ పేరు మీద. ఇవాళ మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఇవాళ లిక్కర్ స్కామ్ కేసు ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది, ఇవాళ నేను ఇప్పుడు ఆ చర్చ ఓదార్చుకోలేదు, ఎందుకంటే ఇవాళ అక్కడ ఎవరెవరు వీడిపోయారు ఏమేం జరిగింది అనేది. అయినా కూడా ఇవాళ దీని మీద డెఫినెట్ కూడా ఇవాళ అందుకే చెప్తున్నాడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో బీజేపీ లెక్క ఇవాళ నువ్వు మాట వినకుంటే ఐటీలని సిబిఐని ఈడీల లెక్క మేము చేయం. ఏదైనా కూడా ప్రజలకు మాట్లాడితే నేను కూడా మాట్లాడతాను, పేషెన్స్ ఉండాలి మీకు. అదే మీరు పేషెన్స్ ఉండడం నేర్చుకుంటే మంచిది. ఇది ప్రజాస్వామ్యము, ప్రజాస్వామ్యబద్ధంగానే డిబేట్ ఉండాలి. నేను ఏమంటున్నా అంటే ఇవాళ మీరు ఎన్నడైనా చేసిరా, ఇవాళ మేము చేస్తున్నాం. ఇంకోటి మీ లెక్క సిబిఐడిని ఈడీలని ఐడీలని ప్రయోగించి ఇమ్మీడియట్ గా మాట వినకుంటే లొంగ తీసుకునే లెక్క కాదు. మేము ఏదైనా కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారమే చేస్తామంటున్నాం కదా. ఇవాళ మీరు కట్టింది కాబట్టి ఇవాళ లక్షల కోట్లు వృధా కావద్దనేది తెలంగాణకి. ఎందుకంటే తెలంగాణ పేరు మీద లక్షల కోట్ల అప్పు తెచ్చి ఇవాళ తెలంగాణ పుట్టబోయే ప్రతి బిడ్డ మీద కూడా ₹1,00,000 పైగా ఇవాళ ప్రతి తల మీద వేసినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే ఒక నిపుణుల కమిటీ ఉంటుంది, ఎక్స్పర్ట్ ఉంటుంది. ఇవాళ కేసీఆర్ కట్టింది కాబట్టి కూల్దోస్తామండి ఎంత అట్లా కాదు కదా. ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వం, గవర్నెన్స్ అనేది ప్రభుత్వాలు అదే చెప్తున్నా, ప్రభుత్వాలు మారుతుంటాయి బట్ గవర్నెన్స్ ఈజ్ పర్మనెంట్. గవర్నమెంట్ మారొచ్చు. నేనేమంటున్నా అంటే దానికి ఇవాళ కమిటీ ప్రకారం రిపోర్ట్ ప్రకారమే ఇవాళ మేము ఆల్రెడీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసాము. ఆ కమిటీ రిపోర్ట్ రాని ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చెప్తారు. అంతే తప్ప ఇవాళ కేసీఆర్ కట్టినా మేము అనుకోరు కొట్టాలని ఇదా మీరు మాట్లాడేది. మేము ఏమంటున్నాం అంటే కమిటీ వెయిట్ చేయండి. ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, ఏ నిర్ణయాలు తీసుకోలే. అయినా కూడా ముఖ్యమంత్రి ఈ రోజు ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్ గారు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ విజిట్ చేశారు. మీరు దాన్ని కూడా తప్పు పెడితే ఎట్లా అండి? వచ్చి ఇప్పుడు 6 నెలల్లో సగం రోజులు ఇవాళ 3 నెలలుగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోనే ఉంది అంటే మీరు ఇమీడియట్ కేసీఆర్ అరెస్ట్ చేయాలంటారా? అంటే మీ లెక్క ఇవాళ మాట వినకపోతే ఆపోజిషన్ నాయకుడు అయితే ఐడి పెట్టాలో లేకపోతే ఈటీ పెట్టాలో సిబిఐ పెట్టాలో ఇవి కాదు కదా. తెలంగాణ సమాజం కోరుకుంది మాకు అధికారం 5 ఏళ్ళు ఇచ్చింది. ఎందుకండి తెలంగాణలో కేసీఆర్ పరిపాలనకు మీ పరిపాలనకు డిఫరెన్స్ చూపెట్టు. గతంలో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు కదా. గతంలో ఏమైనా కాళేశ్వరం పోనిచ్చిరా అండి?
కనీసం మీడియా కూడా అలవ్ లేదు కదా. ఇవాళ ప్రతిపక్ష నాయకులు పరిగెట్టు, లీడర్లు పరిగెట్టు, ఒక మీడియాకు కూడా పోనట్టు సందర్భం. ఇవాళ మేమే చెప్తున్నాం, రండి మీరు కూడా అక్కడ ఏం జరిగిందో తెలియజేయవలసిన. ఇవాళ మేడిగడ్డ కాదు, అన్నారం అంటారు, సున్నీళ్ళు అంటారు, అక్కడ కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయకుండా జరిగిందండి. అంత దుర్మార్గంగా చేస్తారా? అందుకే దీని అన్నిటి కూడా ఇవాళ మా ముఖ్యమంత్రి ఇమ్మీడియట్ గా నిర్ణయం తీసుకోవడం ఏదైనా కూడా. ఇక్కడ అందరూ కలుసుకొని ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్తుంది, మనం ఏ విధంగా బెటర్మెంట్ చేద్దాం, దీన్ని ఎట్లా పునర్నిర్మించుకుందాం, ఈ డబ్బులన్నీ వృధా కాకుండా ఎట్లా కాపాడుకుందాం, తెలంగాణ రైతాంగాన్ని ఎట్లా ఆదుకోవాలి, దాని గురించి మేము ఆలోచిస్తాం తప్ప ఇవాళ కేసీఆర్ ఎందుకు అరెస్ట్, అది కాదు కదా ప్రధానం. ఇవాళ అదే ఉద్దేశం కాదు కదా. మీ లెక్క చేయలేం మరి, మీ లెక్క బెదిరించాలంటే ఇవాళ మీ లెక్క చేయాలంటే మేము చేస్తాం, కానీ మేము చెయ్యం. అది నేనేమంటే దయచేసి మీరు అరెస్టే కాదు, కేసీఆర్ అరెస్ట్ చేస్తేనే కాదు కదా. ఇవాళ కమిటీ రిపోర్ట్ వస్తుంది, కమిటీ రిపోర్ట్ ప్రకారం డెఫినెట్ కూడా నేను అది కూడా చెప్తున్నా. ఇవాళ మా మేనిఫెస్టోలో పెట్టినాం, దానికి బాధ్యులైనటువంటి కాళేశ్వరం కరప్షన్ కు బాధ్యులైన వ్యక్తులు ఎంత పెద్దవారైనా, అది కేసీఆర్ అయినా కేటీఆర్ ఇంకొవరైనా కూడా డెఫినెట్ కూడా అందరినీ చట్టం ముందు న్యాయం గురించి చట్ట ప్రకారం మనం శిక్షిస్తాం. ఇందులో ఎలాంటి డౌట్ ఎవరికి అవసరం లేదు. అంతే తప్ప కక్షపూరితంగా మాత్రం చేయమనేది ఈ ప్రభుత్వం. ఓకే, మనతో పాటు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ రిటైర్డ్ ఇంజనీర్ దొంతల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. దొంతల లక్ష్మీనారాయణ గారు, గత ప్రభుత్వం ఒకసారి అంటే అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ గారు కూడా మేడిగడ్డను సందర్శించారు. అక్కడ ఒక మాట కూడా కామెంట్ కూడా చేశారు, అదేంటంటే ఇది పెద్ద సమస్యనే కాదు, 4 రాళ్ళేసి కూడా లిఫ్ట్ నీటిని ఎత్తిపోయొచ్చు, కానీ ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ను బదనాం చేసేందుకే ఆ పని చేయట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే నిజంగా ఒక 4 రాళ్ళేసి నీటిని మళ్లించే వెసులుబాటు ఉంటుందంటారా? ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముంగట ప్రజలను తప్పుదారు పట్టేయడానికి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే కొంత మేరకు నీళ్లు అందించవచ్చు, కాపర్ డ్యామ్ కట్టి వీళ్ళు అందియలేదు అనేది అన్ని కేసీఆర్ బ్లేమ్ చేయడం జరిగింది. అది వాస్తవమే, కానీ ఆ కేసీఆర్ అనేది ఆయన తప్పది. ఎందుకంటే ఎలక్షన్ లో గెయిన్ కావడానికే అడగండి. ఎందుకంటే అది కుంగింది ఎప్పుడు అక్టోబర్ 1 నాడు. అక్టోబర్ 1 నాడు అంటే ఎలక్షన్, నవంబర్ 1 నాడు ఎలక్షన్స్ అయినాయి. అంటే ఇప్పుడు ఆయన డిసెంబర్ 3 వరకు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కొనసాగింది కదా. మరి అప్పుడు ఇమీడియట్ గా ఏం చేశారంటే ఆ నీళ్లను మొత్తం 3 బ్యారేజీలలో నీళ్లు ఖాళీ చేయడం జరిగింది. అంటే డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఇచ్చిన సలహా ప్రకారం ఆ 3 బ్యారేజీలు ఖాళీ చేయడం ఎవరు చేసిండ్రు? కేసీఆర్ పీరియడ్లో చేసిండ్రు. మరి ఖాళీ చేసిన తర్వాత నీళ్లు కొంత మేరకు వ్యవసాయదారులను ఆదుకునేది ఉండే, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోలేదు అనేది అసలు చాలా తప్పుడు కేసీఆర్ ఆరోపణ. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదో చేయలేదని తన తప్పును మేడిగడ్డ కుంగిపోవడం, కాళేశ్వరం తప్పును డైవర్ట్ చేయడానికి కేసీఆర్ ఆ విధంగా అన్నాడు. అది సాధ్యం కాని పని. ఎందుకంటే అప్పటికి మొత్తం నీళ్లు 3 బ్యారేజీలలో అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లో ఖాళీ చేసింది కేసీఆర్. ఆ ఖాళీ చేయకుండా నీళ్లు కనీసం ఎగువ కన్నా లిఫ్ట్ చేస్తే అవి కొంత మేరకు వ్యవసాయం పనికొస్తుండే. 20 టీఎంసీలు 30 టీఎంసీలు 20 టీఎంసీలు ఉండే, 20 టీఎంసీలు ఖాళీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం ఖాళీ చేసింది. ఒక ఇంజనీర్ గా ఉండి లిఫ్ట్ ఎట్లా చేస్తారండి? మోటార్లు ఖరాబ్ ఉన్నప్పుడు లిఫ్ట్ అని మాట్లాడతారు, మోటార్లు లేవాడా లిఫ్ట్ ఎట్లా చేస్తారు? ఏం మాట్లాడతారండి? ఏడున్నాయండి, అన్ని పోయినాయి. ఇప్పుడు ఇంతవరకు నువ్వు పోయినావా, నేను పోయినా, ఎవరైనా మీడియా మోనిచ్చిర్రా? మోటార్లు పోయి పాడైనాయా? మోటార్లు కొన్ని ఉన్నాయి, అన్ని పాడు కాలేదు. మీరు పోయి చూసిర్రే మాట మొత్తం ఖాళీ చేసిందే, ఖాళీ చేసిండ్రు. అదేదో కాఫర్ డ్యామ్ ఇచ్చి కొంత వ్యవసాయానికి ఆదుకునేది ఉండే అనేది అది తప్పుడు. ఎందుకంటే కొత్త ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, ఆ ప్రజలను డైవర్ట్ చేయడానికి అనడం జరిగింది. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఖాళీ చేసిన తర్వాత నీళ్లు కాఫర్ డ్యామ్ వేసి మళ్ళీ నీళ్లు పంపు చేసి వ్యవసాయానికి అందించేది మొన్న పోయిన ఏసంగికి అంటే 2వ పంటకు అని అన్నారు. అది తప్పే. ఇప్పటికి కూడా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మనగడ కొనసాగాలంటే, కాళేశ్వరం ప్రాజెక్టు కొంత ప్రజలకు తోడ్పడాలంటే, రైతులకు నీళ్లు అందించాలంటే తాత్కాలికంగా ఇక్కడ రిపేర్స్ చేసి మళ్ళీ తుమ్మిడెట్టి ఒరిజినల్ సైట్ పోతేనే ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది. తుమ్మిడెట్టి దగ్గర సైట్ సెలెక్షన్ చేసి అక్కడ బ్యారేజ్ కట్టి ఎల్లంపల్లి నీళ్లు తీసుకొస్తేనే ఈ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు మనగడ కొనసాగుతుంది. దాన్ని మళ్ళీ ప్రాణహిత చేయాలని పేరు పెడతారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేయాలని పేరు పెట్టే తప్పలేదు. కానీ మళ్ళీ ఒరిజినల్ సైడ్ తుమ్మిడెట్టి కాడికి పోయి బ్యారేజ్ టేకప్ చేస్తేనే కాళేశ్వరం ప్రాజెక్టు మనగడ ఉంది. ఇక్కడ రిపేర్స్ చేసినా కూడా ఈ పనులు చేయవు. ఇవి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల రిపేర్ చేసినా కూడా ఉండవు. ఇవి ఇసుక మీద కట్టిండ్రు, చాలా తప్పుడు డిజైన్ తో కట్టిండ్రు, ప్రమాణాల లోపం ఉన్నది, లోపభూయిష్టం కట్టిండ్రు. ఇవి రిపేర్ చేసిన పనికి రావు. తాత్కాలికంగా రిపేర్ చేసి ఏదో కొంత మేరకు నీళ్లు లిఫ్ట్ చేస్తారు అనుకుంటుంది, కానీ అది కూడా మనం 4 ఏళ్లలో చూసినాము. కంప్లీట్ 2019, 20, 21, 22 లిఫ్ట్ చేసినాము. అంత సాధ్యం ఉన్నది ఎంత 40 టీఎంసీల కంటే ఎక్కువ లిఫ్ట్ చేయలే. కానీ
సంవత్సరానికి 195 టీఎంస్ లిఫ్ట్ చేయాలి మేడిగడ్డ కాడ. 40 టీఎంస్ ప్రతి సంవత్సరం నుంచి లిఫ్ట్ చేయలేదు. అది తిప్పిపోతల పథకంలో ఉన్నాయి. సార్ లిఫ్ట్ సార్ 40 టీఎంసీలు ఎప్పుడు లిఫ్ట్ చేసిండు సార్? ఎందుకు మాట్లాడతారు తెలియదు. ఎక్స్పర్ట్ అండి. అరే ఎంత ఎక్స్పర్ట్ ఉంటే ఏముందండి? ఈ ప్రభుత్వం కూడా వెళ్ళింది, కొన్ని పంపులు లేదండి, ఈ ప్రభుత్వం చెప్పాను ఎన్ని టీఎంసీ లిఫ్ట్ చేసిందో వీళ్ళ రికార్డు ఉంది. రేవంత్ రెడ్డి వాళ్ళంటి అబద్ధాలు ఆడిండ్రు. ఈయనకి ఏం తెలుసు అండి? ఆయన రికార్డు మా దగ్గర ఉంది, మాకు తెలుసు. లిఫ్ట్ చేయలేదు, సాధ్యం కాలేదు. 40 టీఎంస్ పిచ్చి లిఫ్ట్ ఎందుకు 40 ఎందుకు అంటున్నావు? మళ్ళీ టీఎంసీలో లిఫ్ట్ చేయలేదు, 40 టీఎంసీలు ఎట్లా అంటావు? వెళ్ళిపోయినాయి. మళ్ళీ లిఫ్ట్ చేసిన నీళ్లు కూడా 160 40 టీఎంసీ వచ్చింది. 40 టీఎంసీ లిఫ్ట్ ఎప్పుడు చేసేదండి? 103 టీఎంసీగా మొత్తం కాళేశ్వరంలో. మేడిగడ్డలా నీళ్ళేని ఉండే నువ్వు 40 టీఎంసీలు ఎక్కడికి తెచ్చినావు? ఎందుకు మాట్లాడతారండి? 4 సంవత్సరాలు ఇంజనీర్ అయితే మాత్రం మీరు ఏమైనా నడుస్తుందా? ఏం మాట్లాడతారు? అసలు చాలా పేర్లు తెలియదు, నీకు తెలిస్తే మాట్లాడు నువ్వు. అదే ఈ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాము, మళ్ళీ మీ దగ్గరికి వస్తే చెప్పండి సార్. కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాం సార్, డేటా తీయండి. కాంగ్రెస్ వాళ్ళు ఇగో ఎంత ఇంజనీర్ ఉన్నా, ఒకసారి ఎంత ఇంజనీర్ ఉన్నా వీళ్ళు చెప్పేది ప్రజలు నమ్ముతున్నారో లేదో తెలియదు సార్. రికార్డ్ ఏంటంటే రికార్డ్ ఇరిగేషన్ దగ్గర ఉన్నది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీయాలి, తీసి ప్రజలకు చూపించాలి ఎన్ని టీఎంసీలు ఎత్తలేదండి. ఎత్తినం అంటారు, వీళ్ళేమో దానికి సపోర్ట్ చేస్తారు 40 టీఎంసీలు ఎత్తిండని. ఖర్చు వస్తుంది. అరే ఆ ఖర్చులు తెచ్చిన ఎందుకు లిఫ్ట్ చేయలేదంటే ఖర్చులు లెక్క పెడతారు మీరు. 1 ఎకరం కింద ఖర్చు అవుతారు. ఎన్ని మాట్లాడతారండి? వాళ్ళు ఎవరో చెప్పింది మీరెందుకు ఫాలో కావాలి? మళ్ళీ ఒరిజినల్ సైట్ తుమ్మిడిహట్టు కాడికి పోయి మళ్ళీ తుమ్మిడిహట్టు అంటారు, ఇది పనికిరాదు అంటారు. ఆయనే అంటారు డబుల్ మాటలు. ఇప్పుడు కరెక్ట్ సార్. ఇప్పుడు తుమ్మిడిహట్టు దగ్గరికి వెళ్తే అక్కడ నీటి లభ్యత 40,000, 18,20,000 కొంత వేరకు సేద్యము అందేయగలుగుతాము. లేదా ఇంతవరకు 4 ఏళ్లలో 94,000 ఖర్చు పెట్టి 98,000 ఎకరాలకు ఇచ్చిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంత దరిద్రమైన చరిత్ర. 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పటికి ఇంకా 60,000 కోట్లు అవసరం ఉన్నాయి. నీళ్ళు అందినాయి కొండపోచమ్మ సార్. కరెక్ట్ సార్. ఇప్పుడు లక్ష్మణ్ గారు మళ్ళీ మీరు మళ్ళీ ముందుకు వస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నీటి లభ్యత లేని కారణంగానే మేము తుమ్మిడిహట్టు దగ్గర కట్టలేకపోయామని చెప్పి కేసీఆర్ చాలా స్టడీస్ చెప్పాయి, అది అని చెప్పి చెప్పిందండి. మళ్ళీ తిరిగి తుమ్మిడిహట్టి అంటే మళ్ళీ సమస్య మొదటికే వస్తుంది, కొలిక్కి రాదు కదా అనేది. పనికిరాదు. ఇప్పుడు అసలు రిపేర్ చేసిన పనికిరాదు మేడిగడ్డ. ఓకే, కాబట్టి మన ప్రత్యామ్నాయం చూసుకోవాలంటారు. రిపేర్ చేసినా పనికిరాదు. మళ్ళీ ఒక 7వ బ్లాక్ లో రిపేర్ చేస్తే మళ్ళీ ఇంకో 10వ బ్లాక్ లో పోతుంది. రిపేర్ చేస్తే మళ్ళీ లోపం రాదేం లేదు. టోటల్ గా లోపభూయిష్టంగా నిర్మాణం చేసిరు. అది ఒక బ్లాక్ లో రిపేర్ వచ్చి సింకే ఇంకో బ్లాక్ లో కూడా అవుతుంది, కాదని ఏం లేదు. కాబట్టి ఆ 3 బ్యారేజ్లు 30,000 కోట్లు వృధా అయినాయి. ఆల్మోస్ట్ ఆల్ ప్రజాధనం. అందులో కాళేశ్వరంలో 1,00,000 కోట్లు. అంటే ఇప్పుడు 30,000 కోట్లతో అయ్యేది 1,30,000, 1,50,000 కోట్లు తీసుకొచ్చేసి 94,000 కోట్లు కట్టుబెట్టి ఈ రోజు ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారు? సంవత్సరానికి 13 నుంచి 16,000 ఇంట్రెస్ట్ కట్టవలసి వస్తుంది. అసలు ఇంట్రెస్ట్ కడుతున్నారు. 13 ఏళ్ళు కట్టాలి. జీరో. దాన్ని వాడుతున్న ప్రాజెక్టు ఉపయోగించుకోకుండా కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టాలి. 13,000 నుంచి 16,000 సంవత్సరానికి. ఇది ఎవరి పాపము ఇది? ఎందుకంటే స్టేట్ బడ్జెట్ లో కంప్లీట్ అయ్యేది ఉండే. ఎందుకంటే ఈ 94,000 కోట్లలో స్టేట్ బడ్జెట్ 34,000 కోట్లు ఉన్నాయి. రైట్ సార్ మ్యూట్లో రైట్. తప్పు చెప్పాలి. బాధ్యులు శిక్షించవలసిన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంత ప్రజాధనం పోయిందనే దానికి బాధ్యులు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ యొక్క ఉద్దేశంతోనే రీడిజైన్ జరిగింది. అంటే 30,000 కోట్ల కంప్లీట్ అయితే 1,30,000 కోట్లకు 150,000 కోట్లకు ఇప్పుడు కాదు కోట్ల వరకు ఉంది. ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. అయినా ఇప్పుడు 1 ఎకరానికి నీళ్ళు వేయాలంటే 50,000 పైన ఖర్చు వస్తుంది 1 ఎకరానికి. దాని ఉత్పత్తి కూడా రాదు ఎకరంలో. ఖచ్చితంగా 50,000 కోట్లు, 50,000 రూపాయలు అయితే 1 ఎకరానికి. పవర్ చార్జెస్ అవుతున్నాయి, మెయింటెనెన్స్ కాదు. అది చాలా కాస్ట్లీ ప్రాజెక్ట్ చేయడం జరిగింది రీడిజైన్ చేసి. ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో సమగ్రంగా చేయాలి. ఇప్పుడు టోటల్ ప్రాజెక్ట్ మీద దర్యాప్తు చేయాలి. 3 బ్యారెల్ చేస్తే సరిపోదు. రైట్. మొదటి బీజేపీ రాష్ట్ర నాయకులు ఊరపల్లి శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు, సరే అంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి అని చెప్పి ఒక ప్రశ్నలు ఏమనిస్తా ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగింది. దాని తర్వాత కాళేశ్వరంకి వెళ్ళారు, బీజేపీ జాయిన్ కాలేదు. దాంతోపాటుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ నిపుణులు ఆధ్వర్యంలోనే ఈ మరమ్మత్తు పనులు సాగుతూ ఉన్నాయి కదా. అయినా కాంగ్రెస్ను నిందించడం ఎంతవరకు సమంజసం?
ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి సార్, నేను ఏమంటున్నా అంటే అఖిల పక్షాన్ని అక్కడ తీసుకెళ్లాలని నేను అనలేదు. ఫస్ట్ థింగ్ నేను ఏమంటున్నా, సమస్యకి పరిష్కారం కావాలి అంటున్నా. సమస్యకి పరిష్కారం కావాలి అంటే అఖిల పక్షాన్ని హైదరాబాద్ లోనే పెట్టచ్చు, అక్కడ వరకు పోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సమస్య కూడా తెలుసుకోవాలండి. ఇదే మరి నీకు మూలాలు లెట్ మీ కంప్లీట్. నేను ఏమంటున్నా అంటే, నువ్వు ఆల్రెడీ దెర్ ఇస్ ఇనఫ్ డేటా అవైలబుల్. ఇంకా డేటా కావాలంటే తెప్పించుకునేటువంటి సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ కావాల్సిన ఎక్స్పర్ట్స్ ని పిలుచుకునేటువంటి కేపబిలిటీస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. మనం ఇక్కడే చూస్తున్నాం, ఇద్దరు ఎక్స్పర్ట్స్ అని ఇక్కడే డిఫర్ అవుతున్నప్పుడు అనేక మంది ఎక్స్పర్ట్లు అక్కడ వచ్చిన తర్వాత చాలా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇంకా మేజర్ రోల్ ఎక్స్పర్ట్స్ ఉంటది. అఖిల పక్షాన్ని కూడా వాళ్ళ వాదనలు వినడానికి అక్కడ కూర్చోబెట్టచ్చు. అఖిల పక్షం అక్కడికి ఎందుకు రాలేదంటే వీళ్ళతో కలిసి పోవాల్సిన అవసరం లేదు సార్. యాక్చువల్లీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ సపరేట్ గా పోతుంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకెళ్లేటప్పుడు అఖిల పక్షానికి ఒక లిమిటేషన్స్ ఉంటది. పార్టీకి సంబంధించి కొంతమందినో 2-3 ముగ్గురునో లేకపోతే రిప్రజెంట్ పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని వీళ్ళని మాత్రమే రమ్మనొచ్చు. కానీ పార్టీ ఇట్ సెల్ఫ్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్, ఇట్ హ్యాస్ ఎ లిబర్టీ టు టేక్ ఎనీవన్. ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక మేధావుల్ని కానివ్వండి లేదా థర్డ్ పార్టీస్ ని కానివ్వండి ఎవరైనా తీసుకెళ్లి పార్టీ సొంతంగా అనలైజ్ చేసేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి మీతోనే రావాల్సిన అవసరం లేదు. ఎట్లయినా సపరేట్ గా వెళ్ళి చూసుకున్నా దాంట్లో వచ్చిన నష్టం ఏముంది మీకు? అల్టిమేట్ గా నేను అడిగేది ఏంటంటే, నేను అడిగేది ఒకటే, గతంలో చరిత్ర అంతా తవ్వుకుంటూ కూర్చుందామా లేదా భవిష్యత్ తరాల కోసం జరిగిన తప్పును ఏ విధంగా సరిదిద్దుకుందాం అనే దానిపైన నేను చర్చ చేస్తున్నా. ఆ తప్పు ఏ విధంగా సరిదిద్దుకోవాలని నేను చూపిస్తున్నా. దానికి సిబిఐ, ఈడీ, ఫోన్ ట్యాపింగ్ అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు మీ దగ్గరే ఉంది, ఓటుకు నోటిఫికేషన్ కూడా మీ దగ్గరే ఉంది. అవి ఏం చేసుకుంటారు మీరు చేసుకున్న తర్వాత అది వేరే సబ్జెక్టు. లెట్ us not bring that subject into this. Right now we are discussing how to make the corrective measures. మళ్ళీ ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత దాంట్లో మెజారిటీ పార్ట్ డబ్బులు వేస్ట్ కాకుండా దాన్ని ఎట్లా రీయూజ్ చేసుకోవాలి, టోటల్ గా డీకమిషన్ చేయాలా లేకపోతే పార్షియల్ గా రీయూజ్ చేసుకోవచ్చా అన్న దానిపైన చర్చ. అది చెప్పగలిగింది ఎవరు? మీరు నేను చెప్పగలుగుతామా లేకపోతే కూర్చున్నటువంటి ఎక్స్పర్ట్లు చెప్పగలుగుతారా? అందరూ కూర్చొని చర్చిస్తేనే కదా దానికి జరిగేది. అది జరగాలి అంటే ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అది చేయమని అడుగుతుంటే దాన్ని డైవర్ట్ చేసి సిబిఐ కేసులు, ఆ కేసు ఈ కేసు ఐక్యపట్నం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. యాక్చువల్లీ లెట్ us be into the debate. డిబేట్ లో ఈ రోజు మనం మాట్లాడుకుంటే ఏం చేయాలి దానిపైన మాట్లాడండి. రైట్, ఓకే, రైట్ సార్. వీరారెడ్డి గారు, నిజంగా అంటే గత ప్రభుత్వమే కనుక నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తే పని జరిగిపోయేది. కానీ తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు కాబట్టి మేము ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఈ ప్రాజెక్ట్ కట్టాల్సి వచ్చింది అని చెప్పి ప్రభుత్వం పదే గత ప్రభుత్వం చెప్తుంది. సీఎంఏ చెప్పిండండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో, అక్కడ నీళ్ళు లేవు ఇక్కడ ఎక్కువ వస్తాయి ఈడ కడుతున్నా అని. అప్పుడు 44 years బ్యాక్ యావరేజ్ చెప్పిండండి. అసలు మెయిన్ ఇంటెన్షన్ అనేది పైసలు కొట్టేయాలి, ఇంకా నీళ్ళు లేవు, ఎవరు కాంగ్రెస్ వాళ్ళని అడగొద్దని వాళ్ళను వాకౌట్ చేయించేసిండు. తను చెప్తా పోయిండు, గొర్రెలాగా విన్నారు. తర్వాత ఇక జరుగుతా పోయింది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమనలే, బీజేపీ వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకున్నారు. తెలంగాణ ప్రజలకు నాశనం జరిగింది. మరి ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా ఏం లేదు, రికవర్ గా కనీసం రైతులకు నీళ్లు వస్తేనన్నా తెలంగాణ పంట రావండి. లేవా నీళ్లు వస్తేనా ఆశ పెట్టుడు తప్పు. ఇంకోటి ఇదేదో రిపేర్ చేసి నీళ్ళు అందిస్తామన్నది తప్పు. పంపులు మొత్తం పోయినాయి. ఒక్కసారి కూడా పంపులు మునిగినాక ఒక్క మీడియా వాళ్ళే ఇంతవరకు ఒక ఇది కాలే. దాంట్లో ఇప్పుడు నీళ్ళు నింపి అంట పంపు చేయాలని బీఆర్ఎస్ వాళ్ళు అనడము, వీళ్ళు దానికి సమాధానం చెప్పడం, ఏదైనా మీనింగ్ ఉందా అండి? ప్రజలను తప్పుదో పట్టించి తప్ప ప్రజలు ఇంకా ఆశపడుతున్నారు. ఇంకేమో అవుతుంది, ఇంకేమో వస్తాయి, ఇంకేమో అవుతాయి. ఏం కాదండి, అది మొత్తం నాశనం చేసిండ్రు. అయిపోయిందండి, పనికిరాదు అది. ఇప్పుడు మెగావాన్ని పట్టుకొచ్చి పంపులు ఏమైందని అడగాలి కదా, వాని ఇంతవరకు ముట్టలే. ఈ మేడిగడ్డ ఒకటి ఇష్యూ తీసుకొని కూర్చున్నారు 2 పార్టీలు. అట్లా బీజేపీ సపోర్ట్ చేస్తలేదు. అది ఏంది, ప్రజలకు అన్యాయం జరిగినట్టే కదా. ఎవరు అడగాలి? ఇది అందరు పవర్లు ఉన్నారు, మాసంటోళ్ళు అయితే ఎవరు పట్టించుకోరు. అరే న్యాయం చేయాలండి, ప్రజలకు న్యాయం చేయాలి. ఉన్న మీరు ఉద్యమకారులు ప్రశ్నిస్తేనే ఎంతో కొంత ఉపయోగం జరుగుతుంది కదా. 2020లో డ్యామ్ దగ్గరకు పోయి నిలబడి వీడియో చేసిన అండి. నీళ్ళే ఇన్నే ఉన్నాయి, ఒక నెలలో 20 కోట్ల
బిల్లు వచ్చిందని పేపర్లు ఇస్తే Okay. నీళ్లు ఉన్నాయి 20 కోట్ల ఓటు జబ్బులకు పోయినాయని నేను వీడియో చేసిన సోషల్ మీడియా. తప్పులు చేయకుండా అబద్ధాలు, అన్ని అబద్ధాలు. అప్పుడు ఓకే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను ఎన్ని సార్లు మీటింగ్లు పెట్టినా ఎవరు మీడియా పట్టించుకోలే. అప్పుడు మీడియా అమ్ముడు అయింది. ఇప్పుడైనా పట్టించుకుంటుందంటే వీళ్ళు కూడా ఆ కమిటీ వేస్తాం ఈ కమిటీ. ఎందుకు కమిటీలు? కాలయాపన అవుతుంది. జ్యుడిషియరీ అంటే ఏంది? జ్యుడిషియల్ కమిటీ అంటే ఏంది? ఎప్పుడో దాని రిజల్ట్ వస్తుంది. కాదు అంటే ఇమీడియట్ అండ్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరెవరు తప్పులు చేసినారో వాళ్ళని పట్టుకొని ఏడేడ అయింది, ఎవరు చేసిండ్రు, ఎవరు కారణం చేయాలి. Right. ఇంకా దానికి కమిటీలు ఏం అవసరం? Right. ఆల్రెడీ ఓపెన్ ఉన్నది. Right. ఎంత సప్లై అయింది అనేది రికార్డులు ఉన్నది ఇరిగేషన్ దగ్గర. అవును. ఇంకోటి మా తెలంగాణ పార్టీ మేము పోయి మల్లన్న సాగర్ లాంటిది ఒకటి ఇంకోటి నిజామాబాద్లో కడుతుంటే ఆపినామండి. ప్రజలకు అవగాహన చేసి ఆపితే ఇలా ఆడ కట్టలేదు ఎవరు, ఇలా అక్కడ ఎన్నో గ్రామాలను రక్షించమండి. అదే మల్లన్న సాగర్ కట్టక ముందుకు నాకు కొంచెం ఐడియా వస్తే అది కూడా ఆపుతుంటివి. ఓకే ఎందుకంటే ఆడ నీళ్ళే లేవు, ఎవరు రాసియాలని చెప్పి అడిగినాం మేము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసియాలి, నిజంగా నీళ్ళు ఉన్నాయి, మేము ఈరోజు పంపు చేస్తామని రాసిస్తే ఒప్పుకొని అన్నాం. వాళ్ళు రాసేయాలి. ఇలాంటి కూడా అఫీషియల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏడా వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వరు. స్టేట్మెంట్ ఇస్తలేరండి. రైట్ మళ్ళీ ప్రజలకు వెళ్ళాలి కదా. ఇది పార్టీలే మాట్లాడుతున్నాయి. రైట్ రైట్ ఓకే. లింగం యాదవ్ గారు, ఇప్పుడు సరే, ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ టెక్నికాలిటీస్ కమిటీలు ఇవన్నీ పక్కన పెడితే, ఒకవేళ కనుక మీరు రైతాంగానికి నీళ్ళు ఇవ్వకపోతే మీ ప్రభుత్వం విమర్శల పాలవుతుంది, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మిగిలిపోతే అంతిమంగా భవిష్యత్తు ఎన్నికల సంగతి పక్కన పెట్టండి, ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేసినట్టు కదా? డెఫినెట్గా అందుకే కదండి ఇవాళ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏం జరిగిందో తెలియజేసి డెఫినెట్ కూడా రైతులకు చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి నిర్ణయాలని ఇవాళ తెలియజేస్తున్నాం కదా. అందుకే డెఫినెట్ కూడా రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అందుకే చెప్తున్నాను నేను. ఇవాళ మిత్రులు చెప్పినట్టు దాన్ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయమని అట్లా కాదు కదా. దాంట్లో ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్ము అంతా అక్కడ కట్టిర్రు, లక్షల కోట్ల వ్యయం అన్ని కూడా అక్కడ పెట్టేసి వాళ్ళ కేసీఆర్ అండ్ బినామీలు లాభపడ్డారు తప్ప. అందుకే అట్లాంటి ప్రజలు ఇప్పుడు ఇమ్మీడియట్ గా లక్షల కోట్లు వృధా చేయదలుచుకోరు. అందుకే ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అంటున్నాం. ఇవాళ మేము కాదు కండి, ప్రభుత్వం ఇమ్మీడియట్ గా నిర్ణయం తీసుకొని ఏసి ఇప్పుడు అక్కడ లేదని ఇమ్మీడియట్ గా నేను ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ చెప్పరు కండి. ఇప్పుడు అక్కడ ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్తుంది? ఇప్పుడు నేషనల్ డ్యామ్ సెట్ అధికారులు ఉన్నారు, ఇప్పుడు కమిటీ వేసిరు, వాళ్ళ నిర్ణయం ప్రకారం ఏం చేయాలని చెప్తాం. నీకు దాని మీద కూడా ఓపిక లేకుంటే ఎట్లండి? ఇంకా బీజేపీ మిత్రుడు మాట్లాడుతున్నారు. ఇవాళ గతంలో అసెంబ్లీ నుంచి వెళ్ళింది అది పార్టీల పరంగా వెళ్ళలే. బహుశా నీకు మిత్రుడు తెలుసుకుంటే మంచిది. అసెంబ్లీలో అన్ని పక్ష పార్టీలని అక్కడ ఉన్న ఫ్లోర్ లీడర్ ని ఎమ్మెల్యేలను ఆహ్వానించడం అదే రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీగా పోలే. ముందు తెలుసుకొని మాట్లాడుతున్నా. ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమా అది బీజేపీ ప్రభుత్వం అని నీకు తెలియదు. ఆ మాత్రం కూడా తెలియకుండా ఎట్లా నీకు ఆ మాత్రం కూడా ఒక ప్రభుత్వానికి పార్టీలకు డిఫరెంట్ యూ డోంట్ ఈవెన్ నో మినిమం విచ్ పార్టీ ఇస్ పార్టీ గవర్నమెంట్ అదే అంటున్నా. ఇప్పుడు పార్టీగా వీళ్ళు అలాంటి నీ పార్టీగా పోతారే, నువ్వు పార్టీగా పిలుస్తే నువ్వు బాసు పార్టీగా నేను ఎవరొద్దన్నారు. మేము ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఫ్లోర్ లీడరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలుగా రమ్మన్నాం, మీరు రాలే. నీ ప్రధానిగా నుండి 10 ఏళ్ళుగా కనీసం నువ్వు ఎన్నో పిలిచిన సందర్భం లేదు కదా. నీకు అసలు ఆ సోయే లేదు కదా. అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సోయే మంచి పని చేసినప్పుడు మీరు రండి. మీరు ఆ రోజు ఎమ్మెల్యేలకు వస్తే ఎందుకు రాలేదండి? బీఆర్ఎస్ తోటి మీరు అంటగట్టకపోతే మీరు ఎందుకు రాలే? అది ప్రభుత్వం కదా, ప్రభుత్వ సొమ్ము కదా, ప్రజల సొమ్ము కదా. కాంగ్రెస్ పార్టీ ఇంటి సొమ్ము కాదు కదా, బీఆర్ఎస్ ఇంటి సొమ్ము కాదు కదా. మరి నువ్వు ఎందుకు రాలే? నీ కారణం దేనికి అంటే నువ్వు బీఆర్ఎస్ కు మీరు ఇద్దరు లాలుచివాడి ఇవాళ ఎంతసేపు ప్రభుత్వం అప్పుడే అరే మీరు చేస్తామని చెప్తున్నట్టు రాజకీయాలు మానేసేయండి. కేసీఆర్ చేసింది ప్రభుత్వం ఎందుకు రాలే? నువ్వు ప్రభుత్వం మీరు ప్రభుత్వం మీరు రాజకీయాలు చేయకండి. కేసీఆర్ చేసింది ఆర్థిక నేరం సార్. యాజ్ ఎ సీఎం గా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి ప్రాజెక్ట్ కట్టిండు. ఆర్థిక నేరస్తుడు కేసీఆర్ అరెస్ట్ చేయాలి. ఇప్పుడు మేము కమిటీ ఇస్తాము, వాళ్ళు రిపోర్ట్ తీసుకుంటాం. ఒక సీఎం అఫీషియల్ స్టేట్మెంట్ ఆర్థిక నేరస్తుడు ఆయన నియంతృత్వం మోడీ నియంతృత్వం కాదు. ఇమ్మీడియట్ గా మాటినపోతే అరెస్ట్. ఇది ఒక ప్రజాప్రభుత్వం, రాజ్యాంగబద్ధంగా ఏదైనా కూడా ఇవాళ చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుని తప్ప అరెస్ట్ చేస్తారు.
ప్రకారం definite కూడా నిర్ణయం తీసుకుంటాం. మీరు wait చేయండి. ముగిద్దాం. మరొక రోజు ఇదే అంశం మీద చర్చను కొనసాగిద్దాం. ఎందుకంటే కాళేశ్వరము అనేది ఇప్పుడు అయిపోయే చర్చ కాదు. ఓకే రైట్. ఇది ఇవాళ మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు మా తెలంగాణ పార్టీ అధ్యక్షులు వీరారెడ్డి గారికి, వారితో పాటు రిటైర్డ్ ఇంజనీర్ దొంతుల లక్ష్మీనారాయణ గారికి, వారితో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారికి, వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు ఊరపల్లి శ్రవణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.